మిత్రపక్షం అన్నటువంటి దానికి నిజంగా చిట్ట చివరి సెకండ్ దాకా నరకం చూపెడతాడు ఆయన. అవునా? ఇంతవరకు కమ్యూనిస్టులు అంటే సంఖ్య ఒక్కటేనా నేను అనేది? సంఖ్య దగ్గరే తేలట్లేదా? లేదంటే సీట్ల విషయంలో కూడా ఈ జగన్ గారు పాటిస్తున్న సామాజిక పాటించాలి అంటే కష్టం? అసలు దాని దాకా ఇంకా రాలేదా? ప్రస్తుతం వచ్చిన సంఖ్య దగ్గరే ఉందా? సంఖ్య ప్లస్ సీట్లు ఎన్ని అనేది, అదే ఏ సీట్ల అదే సంఖ్య ప్లస్ ఏ సీట్ల దగ్గర ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది. అది తేలిన తర్వాత అది తేల్చడానికి ఈ నెలాఖరికి పడుతుంది. అది అయిన తర్వాత ఇక అభ్యర్థులు, ప్రస్తుతానికైతే అభ్యర్థులు కూడా కొన్ని ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చేటువంటి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పుడు బాలశౌరి వచ్చాడు, లేకపోతే సానా సతీష్, అట్లాగే ఇంకా ఇది మొన్న వంశీకృష్ణ యాదవ్, ఇట్లాంటి లెక్కలు. అంటే డబ్బున్నోళ్ళు మినిమం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, మ్యాక్సిమం 50-70 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా జనసేన అభ్యర్థులు కాబోతున్నారు. సింగిల్ గా కనుక బరిలో దిగితే భారతీయ జనతా పార్టీ సేమ్ ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతారా? ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం కూడా అదే చేసింది కాబట్టి బీసీ లేదంటే సామాజిక ఈ ఫార్ములా అవుతారా? వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ముందు అసలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి. ఏదో కమిటీలు పెద్ద ప్రస్తుతం ప్రభావవంతమైన శక్తి అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఇంకా తేలేదు. వాళ్ళు తేలేదు, కాకపోతే సమనాయకుడిని పెట్టాలి కదా ఒకవేళ నిలబెడితే. వాళ్ళు అసలు వాళ్ళ ఆలోచన ఎట్టుందో తెలియదు ఇంతకీ అసలు చేస్తారా లేదని.